తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడో మనకి బోర్ కొట్టకుండా అంటే బోర్ కొట్టడం పక్కన ఉంచండి, మంచి ఎంజాయ్ చేశాను అనమాట. ఆ లవ్ని కానీ ఆ సరదానెస్ కానీ ముఖ్యంగా ఎమోషన్ సీన్స్లో అయితే నిజంగా ఏడ్చాను అనమాట. అంటే ఇంత ఎమోషన్ పండించేస్తున్నారేంటో అనిపించింది. నిజంగా చందు మొండెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్పుకోవాలి. ఒక రియల్ కథనే ఒక సినిమాటిక్గా పాయింట్స్ యాడ్ చేసి సినిమాటిక్గా తీసి మనల్ని ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టం. అది కానీ ఆ పాయింట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంటుంది అన్న. రాసుకున్న లవ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా సరదాగా మన మధ్య జరిగే లవ్ సీన్స్ మనతో జరిగే సీన్స్ లాగా అనిపిస్తాయి అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. ఎంట్రన్స్ సీన్ ఒకటి గూస్ బంప్స్. ఇంకా మిగతా అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే హై లెవెల్కి పోకుండా నాగ చైతన్య సినిమాలో ఒక లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుందో అలాగా న్యాచురల్గా మంచిగా మనం ఎంజాయ్ చేసి మనకు రియాలిటీగా ఆ ఫీల్ని అయితే తెప్పించారు. అలాగే సెకండ్ హాఫ్ మొదలయ్యేప్పటికీ ఒక రియల్ ఎలిమెంట్స్ అనమాట. ఏదైతే 22 మంది ఆ పాకిస్తాన్ ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళడం, రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అనేది బాగా చూపించారు. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అన్న, పక్క బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ కూడా కాదు. ఇంకా నాగ చైతన్య గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే డైలాగులు కానీ ఆ యాస్ మాట్లాడటం కానీ ఆ డ్యాన్సులు కానీ సాయి పల్లవి గారితో తీసేశారని చెప్పాలి. నిజంగా చాలా జీవించారు. కష్టం పక్కాగా అనిపిస్తుంది. ఆ యాక్టింగ్ కానీ ఆ గెటప్ కానీ ఆ డ్యాన్స్లో ఆయన ఇచ్చిన ఎమోషన్ సీన్స్లో నిజంగా యాస్ మాట్లాడడంలో నిజంగా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా సాయి పల్లవి గారి కోసం మనం కొత్తగా మాట్లాడుకునేది ఏమన్నా యాజ్ ఇట్ ఈస్గా డ్యాన్స్లో యాక్టింగ్ తీసేశారు ఒకటే మాట. బట్ కొత్తగా మాట్లాడుకోవాలి నాగ చైతన్య గారు నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. తండేలు ముందు తండేలు తర్వాత ఇంకా పుష్పకాల్లో వచ్చిన ఎంత కష్టపడ్డాడో నాగ చైతన్య కూడా అంత కష్టపడ్డాడు. ఇంక పక్కగా అక్కినేని ఫ్యామిలీకి అందని ద్రాక్ష 100 కోట్లు. బట్ ఈ సినిమాతో ఆయన 100 కోట్లు పక్కగా అందుకుంటాడు. కెరియర్లో బెస్ట్ కలెక్షన్లో బెస్ట్ సినిమా అన్నమాట. అటు కంటెంట్ బాగుంది, ఇటు సినిమా బాగుంది. ముఖ్యంగా దేశప్రియ హెద్దు గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది. అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, లవ్ సీన్స్లో, ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఆ సాంగ్స్లో కూడా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా ఏడ్చాను అనమాట. సో అంత బాగుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ఎవరు వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ బాగుంది. నా ఫిలిం అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అక్కినేని ఫ్యామిలీకి మొలకలు వచ్చినాయి హిట్తోని. కొద్దిగా ల్యాగ్ అయితే ఉందన్న. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అన్న. ఈ స్టోరీ అంతా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. కొద్దిగా ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. మూవీలో హైలైట్స్ డాన్స్ అన్న, సాయి పల్లవి డాన్స్ అల్టిమేట్ అన్న. ఇంకా సాయి పల్లవి నాగ చైతన్యతో ఎన్ని రోజులు ఇట్లా ఆడరాని అయినా అని చెప్పి కూడా చూపించినట్టుంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆమెనే అంతా మంచిగా ఇచ్చిండు పర్ఫార్మెన్స్ అయితే. కాంపిటేటివ్ ఇచ్చిండు ఆమె. ల్యాగ్ ఉందన్న. అంటే ఇంకొకటి ఏంటంటే మైనస్ అంటే మనకు స్టోరీ అర్థమైపోతుంది, అదే మెయిన్ మైనస్. సస్పెన్స్ అంతా ఏముండదు. నెక్స్ట్ ఇది అవుతుంది అని చెప్పి ఒక చిన్న మైనస్ ల్యాగ్ ఉంటుంది అన్న. అంటే గుంజి ల్యాగ్ ఉంటుంది, అదొక మెయిన్ మైనస్. లవ్ స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని ఒక శ్రీకాకుళం స్లాంగ్, అసలు అక్కడ ఉన్న లవ్ స్టోరీ కానీ, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వచ్చే సీన్స్ కానీ గూస్ బంప్స్ అనమాట. ఇప్పుడు దాకా నాగ చైతన్య గారు చాలా చేశారు కానీ సినిమాలు, ఈ సినిమాలో ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ లుక్ కానీ రియల్గా శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారో అలా బాగా చేశాడు. ఒక మంచి బ్లాక్ బాస్టర్ అన్న నాగ చైతన్యకి. మెయిన్ దేవిశ్రీ గారి మ్యూజిక్ అయితే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాయి పల్లవి నాగ చైతన్య కలిసిన ప్రతిసారి ఎమోషనల్ అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటారు అనమాట. అంతా బాగున్నాయి సీన్స్. ఆ లాస్ట్లో క్లైమాక్స్ కూడా. సో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. ఫ్యామిలీ ఆడియన్సే కాదు, లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అయింది. ట్రూ లవర్స్కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అయింది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా అయితే ఉంది, చాలా బాగుందండి. హైలైట్ స్టోరీ అన్న, రియల్ లైఫ్ స్టోరీ, లవ్ స్టోరీ చాలా బాగున్నాయి. లవ్ సీన్స్ కానీ, సో మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఇండియా మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి చాలా ఎమోషనల్ అయిపోతారు. అంత లవ్, ట్రూ లవ్ చాలా బాగా చూపించారు. చాలా బాగుంది సాంగ్స్, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా కనెక్ట్. మేడం కొత్తదనం ఉంటుంది. నీకు వేరే సినిమాలు చూపించినట్టు లేదు, ఎక్కడ వేరే సినిమాలు చూసినట్టు లేదు. వాళ్ళు ఏదైతే తండేలు స్టోరీ రాసుకున్నారో దాని పరంగానే చూపించిండో. కొత్తగా ఉన్నది సినిమా. పాకిస్తాన్లో ఆగస్టు 15 రోజు ఆ సైకో నా కొడుకులు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళని మన జెండాని కించపరుస్తుని అని చెప్పేసి జెండా ఎగిరేసి సల్యూట్ కొట్టి మరీ చూపిస్తాడు. సినిమాలో గూస్ బంప్స్ వస్తాయి. అవి హైలైట్స్. మేడం మొత్తం విలేజ్లో సముద్రంలో చాలా కష్టపడ్డాడు. హీరో మొత్తం ఇట్లా దుమ్ము ధూళిలే కనబడతాడు. హైలైట్ ఉన్నాడు. బాగుంది. మొత్తం శ్రీకాకుళం ఏటే వచ్చేసినదంటే చూసేసినదైతే ఆ భాష మాత్రం బాగా వర్కౌట్ అయింది.
సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి మేడం. నాకైతే ఓం నమో శివాయ ఆ సాంగ్ బాగా నచ్చింది. ఇంకొకటి నీకోసం ఆ సాంగ్ కూడా బాగా నచ్చింది. యాక్టింగ్ మేడం సాయి పల్లవి గారు అంటే మొత్తం ఆమె న్యాచురల్ యాక్టర్ అని తెలుసు మనకు. ఆమె క్యారెక్టర్లో విలీనమైపోతుంది, ఎక్కడ తగ్గేది ఉండదు, నెగ్గిస్తుంది మొత్తం. ఆయన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి పోరాడి వాళ్ళని రిలీజ్ చేపిస్తుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఈ సినిమాతోనే ఈరోజు రోజ్ డే అయినా నాకు సంబంధం లేదు బ్రో, నేను సింగిల్, ఓన్లీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే ఎందుకు అంటే రియల్ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు సినిమాలో. దానితో పాటు దేశభక్తిని, జాలర్లు పడిన కష్టాలని, రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి స్టోరీలో ఎక్కడ వేలెట్టడానికి లేదు. రియల్ స్టోరీని రియల్గా చూడటం చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇందులో చూపించిన పాయింట్స్ చాలా అంటే చాలా బెస్ట్, చాలా బాగా అనిపించింది. ఒక నాగ చైతన్య గారు లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు ఈ సినిమాలో. ఆ పాయింట్స్ అన్ని చాలా బాగా అనిపించాయి. ఒక ట్రూ లీడర్ లైక్ మా పవన్ కళ్యాణ్ లాగా నాయకుడు అంటే ముందుండాలి, వెనకుండి డబ్బులు సంపాదించడం కాదు, వెనకుండి జనాలు ముందుకు తోయడం కాదు అని చూపించిన పాయింట్ చాలా బాగా అనిపించింది. రియల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నేర్చుకోవాల్సిన విషయం, ఎక్కడ మన జెండా ఉన్నా మనం రెస్పెక్ట్ చేయాలి అనే విషయం. ఇలా చాలా విషయాలు చూపించారన్న, చాలా ఉన్నాయి. బట్ నాకు ఇరిటేటింగ్ అనిపించింది బుజ్జితల్లి సాంగ్ ఒక్కటే. అది కూడా ఎందుకు అంటే రిపీటెడ్ మోడ్లో విన్నట్టు అనిపించడం. అంటే వాళ్ళిద్దరు కలిసిన ప్రతిసారి అదే మ్యూజిక్ రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది తప్ప, ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లు ఏదో స్లోగా వెళ్తుందేమో అని ఫీల్ వస్తుంది తప్ప, కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిదా అయిపోతామన్న. లాస్ట్ 35 minutes రియల్ లవ్ చేసిన ప్రతి ఒక్కడి కళ్ళల్లో నీళ్ళు రాకపోతే భయ్యా సర్దార్ బాలు తెలుసుగా, కావాలంటే వేసుకోండి గట్టిగా, నో ప్రాబ్లం. రియల్గా ట్రూ లవ్ చేసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. కానీ ఆ అమ్మాయిల గురించి చెప్పిన మాట అయితే రియల్ అనిపించింది. ఆడపిల్ల కళ్ళల్లో వచ్చే ప్రతి నీరు మగవాడి వల్ల అయితే దానికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడం చాలా బాగా అనిపించింది అన్న. సాయి పల్లవి గారిని డామినేట్ చేసే అంత లేదు, యాక్టింగ్లో డామినేట్ చేశారు, ఇది ఒప్పుకుంటాను నేను. యాక్టింగ్లో డామినేట్ కాదు, చాలా సినిమాల్లో సాయి పల్లవి గారు ఉన్నారంటే వేరే ఏ యాక్టర్ కనబడ్డు, టాప్ యాక్టర్ అయినా సాయి పల్లవి గారి తర్వాతే అనిపిస్తుంది ఏ సినిమా తీసుకున్నా. బట్ ఈ సినిమాలో ఓన్లీ నాగ చైతన్య గారు కనబడతారు అని నాకు గట్టిగా అనిపించింది. యా, ఇక్కడ నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వినపడుతుంది. రొమాన్స్ ఏం లేదు, సాయి పల్లవి గారికి నార్మల్గా కంటెంట్ తగ్గట్టుగానే ఉంది సినిమా. సూపర్. రొమాన్స్ ఏం లాగ్ ఏమి అనిపించలేదు అన్న, లాగ్ అసలు ఏం అనిపించలేదు. అర్థం కాలే. సినిమా స్టోరీ దేని మీద బేస్ అయ్యింది అంటే మొత్తం లవ్ స్టోరీ మొత్తం ఒక లవ్ స్టోరీ అంతా మొత్తం ఉంటుంది. హైలైట్స్ సముద్రం అంతా, మొత్తం సముద్రం, ఒక ఇల్లు, మొత్తం ఒక 3 సముద్రమే అంతా మొత్తం హైలైట్. సూపర్. మైనస్ ఏమి అంటే కొంచెం కామెడీ ఉన్నట్టే బాగుంది అనిపించింది. కామెడీ ఒక్కటే లేదు, కొంచెం ఓ రకంగా అట్లా అనిపించింది. సాయి పల్లవి యాక్టింగ్ పర్లేదు, బాగుంది, సూపర్. నా ఇప్పుడే తండేల్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా తండేల్ అనే సినిమా నాగ చైతన్య గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అన్న. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ఎమోషనల్ అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ పరంగా సాంగ్ ఉందన్న, చిట్టి తల్లి భుజి తల్లి అని చెప్పేసి, అది అసలు ఆ సాంగ్ గుండెల్లో నుంచి పోవట్లేదన్న బయటికి. నిజంగా అంత ఎమోషనల్ హైలైట్ అనిపించింది. నిజంగా లాస్ట్ ఇంటర్వెల్ సీన్లో ఉండేటటువంటి ట్విస్ట్ కావచ్చు, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఉండేటటువంటి ట్విస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా హైలైట్ అనిపించాయని చెప్పుకోవచ్చు అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంతకుముందు పుష్ప 2 సినిమాకు ఏ రకంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో దాన్ని మించినటువంటి ఒక తోప్ లెవెల్లో మంచి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ని కూడా చాలా బాగా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక ట్రూ లవ్ స్టోరీ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే హీరో గారికి హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఒక కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ కళ్ళకు కట్టినట్టుగా ఆడియన్స్ అందరినీ గుండెల్ని పిండి పడేసే విధంగా, ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. 2 సాంగ్స్ ఉన్నాయన్న. సాంగ్స్ పాటలు బాగున్నాయి, దానికి అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, డ్యాన్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు.
నిజంగా ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. మూవీ ల్యాగ్ ఉందని అంటే అన్న మామూలుగా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక 20 మినిట్స్ వరకు కాస్త ల్యాగ్ చేసిండు, కానీ సెకండ్ హాఫ్ నుంచే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది అన్న. అసలు సినిమా ఏందనేది, స్టోరీ ఏందనేది అసలు అక్కడ సెకండ్ హాఫ్ నుంచి అందుకుంది. అక్కడ నుంచి మాకు పూర్తిగా స్టోరీ ఏందనేది కొలిక్కి వచ్చేసింది. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా అదరగొట్టిండు భయ్య. మూవీ మాత్రం నిజంగా నాగ చైతన్య గారి కెరియర్లో అతని కెరియర్ టర్నింగ్ పాయింట్ తీసుకునే సినిమా అని అంటే ఈ మూవీ అని చెప్పేసి చెప్తా అన్న. బాగుందన్న. ఇప్పుడు ఏమనకు చెప్పడం. చూసాను సినిమా అయితే మన బార్డర్లో పాకిస్తాన్కి వెళ్ళారు కదన్న, అదొకటి బాగుందన్న. ఏం మైనస్ ఏం లేదు. సాయి పల్లవి అయితే సూపర్ చేస్తుంది. ఏం లేదన్న, సాయి పల్లవి కొంచెం ఎక్కువ ఉందన్న. నాగ చైతన్య కూడా బాగానే చేశారండి. అప్పుడు ల్యాగ్ ఏం లేదన్న, బాగుంది. రొమాన్స్ ఏం లేదన్న, డీసెంట్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడచ్చు. హైలైట్స్ అన్న, హైలైట్స్ అంటే అన్న ఇండియా గురించి ప్రౌడ్గా ఉందన్న. మళ్ళీ లవ్ స్టోరీ గురించి ఒకటి బాగుందన్న. పాకిస్తాన్లో అంటే మత్స్యకారులు ఉంటారు కదన్న, వాళ్ళు ఇరుక్కుపోయితే పాకిస్తాన్ బార్డర్లో అక్కడ వాళ్ళని సేవ్ చేస్తారన్న. హీరో సేవ్ చేసుకుని తీసుకొస్తారు. 5 కన్నా 4.5. తండేల్ లైనప్, స్క్రిప్ట్, రైటింగ్ అండ్ డైరెక్షన్ చాలా ఆచిచూచి ఒక రియల్ ఇన్స్టెంట్గా లవ్ స్టోరీ అండ్ దేశం మీద ఉన్న ఒక లీడ్తో నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కడని చెప్పచ్చు యాక్టింగ్ ప్రకారంగా. దీంట్లో మోర్ దెన్ తీసుకోవాల్సింది ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్, సాయి పల్లవి గారు టండేల్ రాణి అనొచ్చు, నాగ చైతన్య టండేల్ రాజు అనొచ్చు. వాచబుల్ మూవీ. ఇప్పుడే తండేల్ మూవీ చూసా, ఒకటే డైలాగ్, కలెక్షన్ల జాతరే. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు, ప్రతి ఇండియన్ చూడవలసిన సినిమాలో ప్రతి సీన్ మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా నాగ చైతన్య గారు ఆ కెమిస్ట్రీ, సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్లో చూడవలసిన సినిమా. ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు భయ్య, మనసంతా నిండిపోయింది. డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ పాటలు కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. ఇలాంటి స్టోరీని మనం ఎంకరేజ్ చేయాలి. నేను శ్రీకాకుళం వాసినే, సినిమాలో శ్రీకాకుళం వాళ్ళు చాలా బాగా చూపించారు. చాలా చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా చూడాలి. కలెక్షన్ల జాతరే తండేల్.